జగదాత్రి కేదార్తో నాకు తెలిసి వైజయంతి అత్తయ్య గారు పెళ్ళికి ముందు తప్పు చెయ్యరు అని అంటుంది జగదాత్రి కేదార్తో. ఇప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అని కేదార్ దాత్రిని నిలదీస్తూ ఉండగా, ఎందుకంటే వైజయంతి అత్తయ్య గారు ఇప్పుడు కూడా శ్రీవల్లిని తన కూతురిగా ఒప్పుకోవట్లేదు. పైగా ఆ ఫోటో ఎవరిదో కూడా చెప్పట్లేదు. అంటే ఎక్కడ వైజయంతి అత్తయ్య గారు ఏదో దాస్తున్నారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఏంటంటావది అని కేదార్ అడగగానే, నాకు తెలిసినంత వరకు శ్రీవల్లి అమ్మగారు మీ అమ్మగారు ఒక్కరే అని జగదాత్రి అనగానే కేదార్ షాక్ అవుతాడు. ఏంటి అని కేదార్ ఒక్కసారిగా గట్టిగా అరవడంతో, అవును, నాకు తెలిసి శ్రీవల్లి అమ్మగారు మీ అమ్మగారు ఒక్కరే అనుకుంటా. అందుకే శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుండి శ్రీవల్లి పైన కోపం చూపిస్తుంది వైజయంతి అత్తయ్య గారు. దానికి శ్రీవల్లి ఇంటికి వచ్చినప్పటి నుండి వైజయంతి అత్తయ్య గారి ప్రవర్తనే కారణం. అందుకే ఆ ఫోటో ఎవరిదో అత్తయ్య గారు దాస్తున్నారు అని అంటూ ఉంటుంది దాత్రి. ఇప్పుడే వెళ్ళి శ్రీవల్లిని అడుగుదాం అని అంటూ దాత్రి కేదార్లు ఇంటికి బయలుదేరుతారు. శ్రీవల్లి గార్డెన్లో కీర్తి పాపని కౌశికిని చూస్తుండగా కీర్తి పాపకి తినిపించడానికి కౌశికి తంటాలు పడుతూ ఉంటుంది. జగదాత్రి కేదార్ శ్రీవల్లి వల్ల అమ్మ ఫోటో గుచ్చి అడగడానికి శ్రీవల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి తన చెల్లి అని కేదార్ కన్ఫర్మ్ చేసుకుంటాడా? వైజయంతి కుట్రని బయట పెడతారా జగదాత్రి కేదార్? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.